భూకంపంతో ఉత్తర తెలంగాణ వణికిపోయింది. జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల సహా పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. 10 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి. ఇళ్లలోని వస్తువులన్నీ కింద పడిపోయాయి. దీంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు జగిత్యాల జిల్లా భీమారంలో ఓ ఇల్లు కూలిపోయింది. కుటుంబ సభ్యులు సమయానికి బయటకు పరుగు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది. భూకంపంతో ఉత్తర తెలంగాణ వణికిపోయింది. జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల సహా పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. 10 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి. ఇళ్లలోని వస్తువులన్నీ కింద పడిపోయాయి. దీంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు జగిత్యాల జిల్లా భీమారంలో ఓ ఇల్లు కూలిపోయింది. కుటుంబ సభ్యులు సమయానికి బయటకు పరుగు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది. భూకంపంతో ఉత్తర తెలంగాణ వణికిపోయింది. జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల సహా పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. 10 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా భూమి కంపించింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అయితే ప్రధానంగా దాదాపు 6:50:17 నుంచి 10 సెకండ్ల పాటు భారీ ఎత్తున ఒక రకమైన శబ్దంతో కూడినటువంటి ఆ ఇల్లు మొత్తం కూడా షేక్ అయ్యాయి. అసలు ఏం జరుగుతుందో అనేటువంటి విషయంలో ప్రజలంతా ఒక్కసారిగా రోడ్లపైకి పరిగెత్తుకుంటూ వచ్చారు. మనం సీసీ ఫుటేజ్ లో చూస్తున్నాము, బిల్డింగ్లు షేక్ అవుతున్నాయి. ప్రజలంతా కూడా అంటే ఒక్కసారి ఏదో కింది నుంచి ఒక రకమైన శబ్దం రావడంతో అంతా బయటకు పరిగెత్తారు. అయితే ఈ ఆకస్మిక పరిణామానికి ఎక్కడ కూడా జగిత్యాలలో ఏ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా ఈ భూకంపం పైనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కొన్ని చోట్ల కొరుట్ల, అలాగే జగిత్యాల పట్టణంతో పాటు మల్యాల మండలము, ఇటు ఇంకా ధర్మపురి, అలాగే బుగ్గారం మండలాల్లో ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా 10 సెకండ్ల పాటు తీవ్రంగా అంటే రిక్టర్ స్కేల్ పైన 3.9గా అయితే నమోదైంది. మొత్తంగా ప్రజల్లో అయితే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈ భూకంప తీవ్రత పైన ఒక చర్చ అయితే కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి ఇంకా కూడా ప్రజలైతే కోలుకోలేరు. కొన్ని చోట్ల ఇంకా కూడా ప్రజలు వణికిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో అనేటువంటి అంశంపైన తీవ్ర ఆందోళన ఉన్నారు. ఇక మేడిపల్లి అంటే భీమారం మండల కేంద్రంలో అర్జున్ అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ ఒక్కసారికి ఈ ఆకస్మిక పరిణామంతో బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళ ఇల్లు కూడా కూలిపోయింది. ఒకవేళ వారు ఇంట్లో ఉండుంటే కాస్త ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేటువంటి అవకాశం ఉండేది. మొత్తంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అయితే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఈ భూకంప తీవ్రత, భూకంప ధాటికి సంబంధించినటువంటి అంశంపైనే ఎక్కడ చూసినా ఇదే చర్చ అయితే కొనసాగుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సందీప్.